అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు భారీగా పెంచడంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా జాతీయ అవార్డును దక్కించుకున్న క్రమంలో పుష్ప 2కు వేలల్లో రేట్లు పెంచడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని అనేక థియేటర్లలో పుష్ప 2 సినిమా ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులు కానరాని పరిస్థితి కనపడుతోంది. చిత్ర యూనిట్ స్వార్థ ప్రయోజనాల కోసం టికెట్ రేట్లను అమాంతం పెంచితే ప్రేక్షకులు కరువవుతారన్నది గుర్తించాలని పుష్ప చిత్ర యూనిట్ కు ప్రేక్షకులు సూచనలు చేశారు. సినిమా అనేది ఒక వినోదం చెందినది. అంటే ఎవరైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మనశ్శాంతిని కోరుకోవడానికి సినిమాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడు మనశ్శాంతిని కొనుక్కోవడానికి ఈ పుష్ప సినిమా చూడాల్సిన అవసరం ఉంది. మనశ్శాంతిని కోరుకునే వాళ్ళు మనశ్శాంతిని కొనుక్కునే స్థాయికి వచ్చినటువంటి ఈ పుష్ప సినిమా గురించి చెప్పాలంటే, అయ్యా నాకు తెలిసినంత వరకు అది దర్శకత్వంలో అయినా సరే, నిర్మాతలు అయినా సరే, యాక్షన్లో అయినా సరే పండించేటువంటి మరీ ఖరీదైనటువంటి ఈ యొక్క పుష్ప సినిమా వాస్తవంగా సినిమాటోగ్రఫీలో నిజంగా చెప్పాలి అంటే యావత్ ప్రపంచంలోనే ఇంగ్లీష్ వారు మిన్న అనుకున్న వాళ్ళ రేటు చూస్తే చిన్నగానే ఉంటది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రజల యొక్క మన్నలు పొంది మేము జిందాబాదులు కొడితే అబ్బా సూపర్ సినిమా అంటే అనుకున్న హీరోలు పక్క రాష్ట్రాల్లో రేటు తక్కువ, తెలుగు వారికి మాత్రం రేటు ఎక్కువ. అంటే అది ఏమైనా మక్కువగా మేము తీసుకోవాలని నేను అడుగుతున్నా. అయ్యా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా నేను కోరుకునేది, ఎవరైనా టికెట్ నిర్ణయించాలి అంటే దానికి ఒక కమిటీ ఉంటది. కానీ పుష్ప సినిమాకి ఆ కమిటీ కళ్ళు మూసుకొని ఎందుకు కూర్చోవుంది అని నేను అడుగుతున్నా. మేము సినిమా చూసి సంతోషపడాలా, టికెట్ చూసి భయపడిపోవాలా అనే పరిస్థితులు ఈ పుష్ప సినిమా ఉందంటే, పుష్ప అంటే ఫ్లవర్ కాదు అనుకున్నారు. కానీ పుష్ప సినిమా టికెట్లు కొనాలంటే మేమన్నా చెవులో ఫ్లవర్ పెట్టుకో ఉన్నామా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సినిమా మేము చూసిన తర్వాత డిసైడ్ చేయాలి అది నేషనల్ అవార్డా, మేమందరం డబ్బులు ఇచ్చి కొనిన తర్వాత మా నోటి ద్వారా రావాల్సిన అవార్డులు రివార్డులు ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు అంటే నాయన పుష్ప అంటే ఫ్లవర్ అంటివా కాదు, మా చెవులో ఫ్లవర్ పెడతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మేము సినిమా చూసి ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో రావాలా, లేకపోతే నువ్వు డిసైడ్ చేసినటువంటి సినిమా చూసి భయపడాలా అనే పరిస్థితి తీసుకువచ్చినటువంటి నేషనల్ అవార్డు వచ్చిందో లేదో కానీ, బన్నీ గారు నేషనల్ అవార్డు వచ్చిందో లేదో కానీ మేము సినిమా చూస్తే భయపడిపోయి నీకు అవార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ పుష్ప సినిమాకు ఉంది. సినిమా టికెట్లు మరీ ఘోరాతి ఘోరంగా 1000 రూపాయలు ప్రీమియర్ షో, మామూలు టికెట్లు వచ్చేసి 400. సామాన్య ప్రజలు చూసే విధంగా అయితే ఈ సినిమా టికెట్లు రేట్లే లేవు. అసలు సామాన్య ప్రజలు 200-300 మామూలుగా ఫ్యామిలీ సినిమా పోవాలంటే మినిమం 2000 లేదే ఫ్యామిలీ సినిమా పోయే పరిస్థితి లేదు మామూలు సినిమా టికెట్లకే. అట్లాంటిది ఈ సినిమాకి 1000 రూపాయలు 400 అని చెప్పేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, ఒక పేద కుటుంబం కానీ సినిమా పోవాలంటే వేలు తీసుకొచ్చి ఆడపోగలుగుతారు. అసలు ఇంత రేట్లు పెడుతుంటే గవర్నమెంట్ వీళ్ళు గట్ట సపోర్ట్ చేస్తున్నారు, మాకు అయితే అర్థం కాల. దీన్ని ఖచ్చితంగా ప్రజలు దీన్ని ముందుకు వచ్చి ప్రశ్నించాలా. అసలు దీని గురించి ఎవరే కానీ దీని గురించి మాట్లాడాల, వాయిస్ కూడా ఎవరు ఇవ్వడం. చిరంజీవి గారి సినిమాలు కొన్ని 100 సినిమాలు తీసుంటారు, కోట్లు పెట్టి సినిమాలు తీసుంటారు, వాళ్ళు కూడా ఇంత రేట్లు పెంచాల. ఇదేమైనా సమాజానికి ఉపయోగపడే సినిమా అంటే అటు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా కూడా కాదు. దేశభక్తి సంబంధించో లేకపోతే ప్రజలకు ఏమైనా మెసేజ్ ఇచ్చే సినిమానో అయితే పర్వాలా. ఒక స్మగ్లింగ్ గురించి ఈ సినిమా కాన్సెప్ట్ అంతా. ఆ సినిమాని హైప్ చేసి మళ్ళీ ఆ సినిమాకి బెస్ట్ యాక్టర్గా ఆయనకి ఇచ్చి జాతీయ అవార్డు ఇచ్చారంటే ఓకే, యాక్షన్కి ఇచ్చారు అనుకోవచ్చు. మరి ఇంత ఘోరం ఏందండి? మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ సామాన్యులు పోయే విధంగా ఉంది ఆ సినిమా. అంతంత రేట్లు పెడితే పోవడానికైనా లేకపోతే ఇంకా సినిమా చూడడానికే దేనికి? దీనివల్లే ఐబొమ్మలు ఈ సినిమాలు చూసేది. ఇట్లాంటి రేట్లు పెడితేనే ఐబొమ్మలకి వాటికి వెళ్ళిపోయి మేము డబ్బులు పెట్టి కొనలేక శుద్ధంగా మేము ఐబొమ్మలోనో దేంట్లో చూస్తామండి అని చెప్పేసి ప్రజలు ఇట్టు వెళ్ళిపోతారు. దానికి వెళ్ళడం వల్ల ఇంకా ఇండస్ట్రీ నష్టపోద్ది.
నేను ఇక్కడికి వచ్చి నెల్లూరుకి వచ్చి టీ అంగడిలో పని చేసుకుంటున్నా. రోజు నా జీతము 800. 1000 రూపాయలు సినిమా టికెట్ పెడితే ఎట్ట పోవాలి చెప్పండి. మీరు సినిమా వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఆలోచించి పెట్టాలి. దీన్ని దేశానికి మెసేజ్ ఇచ్చే సినిమా అయితే ఖచ్చితంగా మేము పోయి చూడగలుగుతాం. 1000 రూపాయలు కాదు, 2000 పెట్టినా మేము వెళ్ళి చూడగలుగుతాం. సప్లై చేసే సినిమాలకు కూడా మేము ఎలా వెళ్ళి చూడాలి? దీన్ని మాత్రం ఖచ్చితంగా ఆడియో లాంచ్ లో కూడా కింద ప్రజలు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సిటీ 24/7.